నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను ప్రభా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆమన్కల్లో మహిళా బంధు వేడుకలు. కేసీఆర్ ఫోటోకు రాఖీలు కట్టిన మహిళలు. చేర్లింగంపల్లిలో మహిళా దినోత్సవ సంబరాలు. ఎమ్మెల్యే నివాసంలో మహిళలకు సన్మానం. కొంపల్లిలో విపరీతమైన కుక్కల బెడద. కాపాడండంటూ రోడ్డెక్కిన చిన్నారులు. జనగామలో మహిళా కార్మికులకు సత్కారం. అన్ని రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే. హైదర్ నగర్ లో నివాసాల మధ్య ఎస్టీపీ ప్లాన్ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ధర్నా. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జెడ్పీటీసీ అనురాధ ఆధ్వర్యంలో మహిళా బంధు వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదవ్, మండల అధ్యక్షులు అర్జున్ రావు, ఆశా కార్యకర్తలు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్లియర్ గా మొత్తం 4 సార్లు పంపించాం. 4 సార్లు కూడా తొక్కిపెట్టారు. మీరందరూ కూడా మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకో చెప్తున్నామంటే ఇలా పార్లమెంట్ లో తిప్పి కొట్టే అసెంబ్లీలో కూడా ఈ చట్టం రానందు వల్ల మరి 119 ఉన్నటువంటి అసెంబ్లీ ఇలా ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 20 మంది కూడా మహిళలు లేరు. మేమేమంటున్నాం అంటే ప్రతి 100 మందికి 30 మంది మహిళలు రావాలి. ఆ విధంగా పార్లమెంట్ రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి 28 ఇలా రాష్ట్రాల్లో అసెంబ్లీలో రావాలి, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రావాలి. ఆ విధంగా మహిళలకు కూడా సమాన అవకాశం ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు రాత్రి లేచి మొత్తం కూడా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మన సమాజం బాగు కొరకు, మన కుటుంబం బాగు కొరకు పనిచేస్తున్నారు. అందుకొరకే పురాణాలు శాస్త్రాలు ఏం చెప్పినాయి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, పూజేషు మాత, ఈ విధంగా కానీ శాస్త్రాలు కానీ చెప్పడం జరిగింది. కార్యేషు దాసి అంటే ఒక దాసి మాదిరిగా ఒక కుటుంబాన్ని పోషించుకోవడము, లేకుండా తాను చేసేటువంటి పనిని పూర్తిగా విజయవంతం చేయడమో, మహిళలకు ఉన్నంత పట్టుదల మగవారికి ఉండదనే విషయాన్ని ఆ శాస్త్రం చెప్పినటువంటి అంశం. అదేవిధంగా కరణేషు మంత్రి అంటే ఒక రాజుకు ఒక మహామంత్రి ఏ విధంగా సలహా ఇస్తాడో, ఈ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ, నువ్వు ఈ పని చేస్తున్నావు బాగలేదు, ఈ పని చేయాలి, నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఖర్చు పెట్టకూడదు, ఈ ఖర్చు పెట్టకపోతే మన పిల్లలకు చదివించుకోవడానికి వస్తుంది, ఈ ఖర్చు పెట్టకపోతే మనం ఇల్లు కట్టుకోనికి వస్తుంది, ఈ ఖర్చు పెట్టకపోతే మనం బోర్ వేసుకోనికి వస్తుంది, ఈ ఖర్చు పెట్టకపోతే భూమి కొనుక్కోనికి వస్తుంది, ఈ ఖర్చు పెట్టకపోతే మన పిల్లగాని అమెరికా పంపించడానికి వస్తుంది అని చెప్పి ఒక మహామంత్రి రాజుకు ఏ విధంగా సలహా ఇస్తారో, ఒక మహిళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి మామకు కానీ, అత్తకు కానీ, భర్తకు కానీ సలహా ఇచ్చేది ఒక మహామంత్రి మహిళని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా భోజేష్ మాత అంటే భోజనం అంటే భోజనం. ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, కార్పొరేటర్ మాధవరం రోజా రంగారావు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి రాఖీలు కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఈ వేడుకలు జరుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. అన్ని రంగాలలో మహిళలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నా ఇంకో 2 అడుగులు మీరు ఎందుకు వేసుకుంటే అందరూ వస్తుంది. కొద్దిగా కింది అరే
సార్ ఇక్కడ ఇన్ని అవకాశాలు కలిగించి ఒక ఉన్నత రాష్ట్రంగా ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆదర్శంగా నిలబడినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరులంతా కూడా ఇప్పుడే వారు అందుబాటులో అన్ని చోట్ల అందుబాటులో ఉండరు కాబట్టి వారి పటానికి కూడా మహిళా సోదరులంతా కూడా రాఖీలు కట్టి విజయవంతంగా మహిళా దినోత్సవం జరుపుకుంటాం, దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పి మన కార్పొరేటర్ గారు రోజా రంగారావు గారు 100 కేటీఆర్ అంకుల్, ఎమ్మెల్యే అంకుల్, కమిషనర్ అంకుల్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అంటూ చిన్నారులు రోడ్డెక్కారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ పరిధిలోని ఎన్సీఎల్ నార్త్ రెవెన్యూ కాలనీలో చాలా రోజుల నుంచి వీధి కుక్కల బెడద వేధిస్తోంది. అక్కడ పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల కాటుకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించకపోవడంతో కాలనీలోని చిన్నపిల్లలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఏడాదిలో సుమారు 100 మందికి పైగా తమ కాలనీకి చెందిన పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల కాటుకు గురయ్యారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తారని వేడుకుంటున్నారు. మీరు స్లోగన్స్ ఇచ్చుకుంటూ మనం స్టార్ట్ అవుదాం. ఓకే రైట్. అంటే వాటికి వచ్చిందా మంచిగా ఎన్సీఎల్ కాలనీ కొంపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు. గత సంవత్సరంన్నర కాలంగా దాదాపుగా ఒక 70-80 మంది కుక్క దాడికి గురయ్యి ఈ కాలనీలో విపరీతమైన గాయాల పాలవుతుంది. ఈ మధ్య కాలంలోనే లాస్ట్ 1 వీక్ నుంచి 7 రోజుల నుంచి గత 7 రోజులుగా దాదాపుగా 12 మందిని విపరీతంగా కలిసి గాయపరచడం, వారందరూ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. గతంలో ఈ విషయం కమిషనర్ గారి దృష్టికి, కొంపల్లి చైర్మన్ గారి దృష్టికి, అలాగే జీహెచ్ఎంసీ వెటనరీ అధికారులకు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడల్లా తూతూ మంత్రంగా ఒక రోజు రావడం, 2 రోజులు హడావిడి చేయడం, 2 కుక్కల్ని లేకపోతే 3 కుక్కల్ని పట్టుకొని వెళ్ళడం. ఫ్రమ్ ఫాస్ట్ 1.5 years నుంచి మా కాలనీలో 70 to 80 మెంబర్స్ని కుక్కలు అటాక్ చేశాయి. ఈ ఇష్యూ మీరు కామన్ ఇష్యూగా అనుకోవచ్చు, బట్ ఇట్స్ వెరీ సీరియస్. మా కాలనీలో ప్రణీత్ అనే అబ్బాయికి కుక్కలు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా బంధు సంబరాల్లో భాగంగా మొదటి రోజు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నెల్లూట్ర గ్రామంలో మహిళలను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రతిభ కలిగిన విద్యార్థినులను, ఆశా కార్యకర్తలను, ఏఎన్ఎంలను, స్వయం సహాయక సంఘాల నాయకులను సన్మానించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ మహిళా బంధు సంబరాలు నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా బంధు
అంగన్వాడీ రెడ్డి గారు, దిశ సభ్యురాలు భాగ్యమ్మ గారు, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈరోజు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా అమలు పరచని మహిళా సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గరే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి పనిచేసిన వాళ్లకు గుర్తింపుగా ఉండాలని ఇప్పటికీ కేసీఆర్ గారు ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్, అందరి మధ్యన అమ్మ కేసీఆర్ గారు ఏది చేసినా కూడా 100కు 100 చేస్తాడు. సాచురేషన్ మోడ్ అంటారు. ఉదాహరణ కరోనా సమయంలో మా అంగన్వాడీ ముఖ్యంగా ఆశా వర్కర్లు ఇక నివాసాల మధ్య నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హైదర్నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వాసులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంబీర్ చెరువు వద్ద జరుగుతున్న ఎస్టీపీ ప్లాంట్ పనుల వద్దకు మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి నినాదాలు చేశారు. కాలనీ సంక్షేమ భవనం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎస్టీపీ ప్లాంట్ కనీసం 500 మీటర్లు దూరంగా ఉండాలని, నిబంధనలు తుంగలో తొక్కేస్తూ ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేసి వాయు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కష్టపడి మా పిల్లల్ని పెద్దల్ని తీసుకొని మా లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ అంతా పెట్టుకొని ఇక్కడ మేము ఇల్లులు కట్టుకొని ప్రశాంతంగా బతకాలని వస్తే మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తున్నారండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో మా పిల్లలకి, మా పెద్దవాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఎట్లా పోరాడాలండి? అస్తమానం మా ఎర్నింగ్స్ మొత్తం హాస్పిటల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ ఎర్నింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హాస్పిటల్కి పంపించాల్సి వస్తుంది. మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వద్దు. మేము ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాము. ఓ కుటుంబంలో పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇంకా పిల్లలు కూడా అట్లాగే ఫాలో అవుతారు. మా తరఫున గవర్నమెంటే ఇంత తప్పు చేస్తూ ఉంటే మా అందరికి ఎవరు మాకు జస్టిస్ ఇవ్వాలి. వి వాంట్ జస్టిస్. ఈ ప్లాంట్ తప్పకుండా ఆపాలి. మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. మా వాయిస్ని అందరికీ రీచ్ అయ్యేటట్టుగా చూడాలి. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ ఎస్టీపీ ప్లాంట్స్ కట్టాలని డిసైడ్ చేసింది, చాలా సంతోషకరమైన విషయం. కానీ ఎస్టీపీ ప్లాంట్ కట్టేటప్పుడు అది ఎక్కడ కట్టాలి, ఎంత దూరం కట్టాలి, ప్లేస్ డిస్టెన్స్ ఎంత ఉండాలి, దాని కెపాసిటీ, ఇదంతా వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మాకు ఏమీ వాళ్ళు సమాధానం చెప్పలేదు. యాక్చువల్గా మీరు విలేకరులకు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా, ఇప్పుడు ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఒక బోర్డు లేదు. ఎస్టీపీ ప్లాంట్ ఏంటి అసలు, అది ఎస్టీపీ ప్లాంట్ అయినా వాళ్ళు కట్టేది అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే బోర్డు లేదు, దాని మొత్తం ఏ స్పెసిఫికేషన్స్ కూడా లేవు. యాక్చువల్గా మనం ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు చాలా స్పెసిఫికేషన్స్ అడుగుతారు. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ కేసీఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. గత 25 సంవత్సరాలుగా ఆశాలుగా పనిచేస్తున్న తమకు గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని, స్మార్ట్ ఫోన్లు అందించారని ఆశా కార్యకర్తలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో
అనేక సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలవాలని ఎంపీపీ విజయ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు నారాయణ, నిర్వాహకులు తిరుపతి నాయక్, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు ఇట్లండమ్మా ఇట్లా ముగ్గురు నలుగురు రారు తీస్తున్నా ఇంట్లో ఫోటోలు కూడా ఫోటో పడతలే నాకు అట్లా పెట్టి పెట్టండి కొడతాను నేను కొడతాను అంతే అయిపోయిందన్నా. నెక్స్ట్ అంతర్గాం గడ్డ మీద నుంచి వచ్చిన మా మహిళా సోదరులు అందరూ వచ్చి ఫోటో తీసుకో. కొంచెం దూరం ఉండండి, ఏం కాదు, బండ్లు ఆగుతాయి. దూరం ఉండండి, దూరం ఒకటే రౌండ్ వస్తుంది. అన్నా అన్నా రాఖీలు పెట్టినాం కదా దాని మీద కటౌట్ కాడ బల్ల మీద రాఖీలు పెట్టరా కేసీఆర్ గారు కట్టడానికి. అందరు కొంచెం ఇంకా కొంచెం ఎడంగా ఉంటే అందరు వస్తారు. ఇంకా కొంచెం మీరు ఇట్లండి మా ఇట్లండి రామ్మా. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎంపీపీ మాధవిరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలను వారి స్వేచ్ఛను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని ఎంపీపీ అన్నారు. విద్య, వ్యాపారం రంగంలో, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే స్త్రీలు ముందడుగు వేస్తున్నారని తెలిపారు. మహిళల్లో చైతన్యం రావాలని, ప్రతి మహిళ తన హక్కులను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం 3 రోజులు జరుపుకోవాలని మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపు మేరకు మరి మన మహిళలందరం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మహిళలకు మహిళా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మరి ఎన్నో మహిళల కోసం ఎన్నో ఉద్దేశాలు జరుగుతున్నది. చాలా మరి 3 రోజులు ఈ సంబరాలు జరుపుకుంటున్నామని ఈ అవకాశం కార్యక్రమం ఉద్దేశించి జెడ్పీటీసీ ఒకరికొకరు కట్టుకోరా, మీరు కట్టుకోరా, కడితేనే వీడియో తీస్తారు మాట్లాడుకుంటా. ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, ఉమ్మడి మండల నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. ఈరోజు చాలా సంతోషం. మన తెలంగాణ వచ్చినాకనే, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈరోజు మహిళలని గుర్తించడం జరిగింది. మనం చూస్తాం, గత ప్రభుత్వాలు గత 60 సంవత్సరాల నుంచి ఏలిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మహిళల్ని ఈరోజు గుర్తించలేదు. అదొక్కటే దాదాపు మిషన్ భగీరథ ఒక్కటే నిదర్శనం ఈరోజు మహిళలను గుర్తించింది. ఎందుకంటే ఎప్పుడు నీళ్లు అడవబట్టుకొని వాళ్ళు పనిపోకుండా పైకోకుండా ఇక్కడ కూడా నీళ్ళు ఎప్పుడు వస్తాయో, లేకుంటే ఎక్కడో
పైకాడ ఉన్న పావునకాడ బోర్నకాడ నీళ్లు ఎత్తుకొచ్చే పరిస్థితి ఉండే. కానీ మన తెలంగాణ వచ్చిన ఇక మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని మహిళా దినోత్సవం పురస్కరించుకొని సంబరాలు చేసుకుంటున్నామని కార్పొరేటర్ తెలిపారు. 2వ రోజు క్రీడా కార్యక్రమాలు, 3వ రోజు మహిళా దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఫోటో తీయాలి. ఈరోజు 28వ డివిజన్లోని ఉమెన్ డేస్ హాజరైన మహిళలకు అందరికీ పేరు పేరున ఇక్కడ మన కేసీఆర్కు మరి రాఖీ కట్టడం జరిగింది. ఈరోజు మరి 28వ డివిజన్ల సాయింక్లేవ్ కాలనీలోని మరి మొత్తము 28వ డివిజన్ల మహిళలందరూ ఇక్కడ హాజరయ్యి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మా కేటీఆర్ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రభుత్వం. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్లో పారిశుద్ధ్య కార్మికులను, అంగన్వాడీ కార్యకర్తలను, ఆశా కార్యకర్తలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఘనంగా సన్మానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డల సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా బంధు కేసీఆర్ పేరిట 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్పొరేటర్స్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సన్మానం చేయాలి మన మహిళా దినోత్సవం సందర్భంగా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుంటం జరిగింది. దీనికి అంతటికీ ఈ మా స్టేట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు 3 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది.
దాంట్లో భాగంగా వాళ్ళ మొదటి రోజు నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మరి మహిళా దినోత్సవం అనగానే గతంలో మనం చూసాం. యాదాద్రిలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి 15 సంవత్సరాల అనుభవంతో ఏర్పాటు చేసిన 30వ వెంచర్ ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ రాజపేట మండలం దూది వెంకటాపురంలో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రికి అతి సమీపంలో 16 ఎకరాలలో ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ వెంచర్ను ప్రారంభించామని చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ ఈ వెంచర్ యొక్క విశిష్టతలను వివరించారు. 24 గంటల సెక్యూరిటీతో వెంచర్ను రూపొందించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే వారికి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్సును త్వరలో ప్రారంభిస్తామని ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వెంచర్ను మనము ఈరోజు లాంచ్ చేసుకున్నామండి. గ్రాండ్ సక్సెస్ కూడా అవుతుందండి. ఇప్పుడు చాలా బాగా రెస్పాన్స్ ఉంది. దీనికి ముఖ్యంగా మా కస్టమర్ దేవుళ్ళు, మార్కెటింగ్ మిత్రులు, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేసినందుకు ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్నాము. వెంచర్ లాంచ్ చేసుకున్నప్పుడు ఈరోజే మనము దాదాపుగా ఈ వీక్లోనే మొత్తం వెంచర్ని కంప్లీట్ చేసుకోబోతున్నాము. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. లొకేషన్ యాదగిరిగుట్టకు అతి దగ్గరలో DTCP లేఅవుట్ కాబట్టి ఇమీడియట్గా కస్టమర్లకు కూడా అట్రాక్టివ్గా ఉండేది. 150 ఫీట్ రోడ్ దగ్గరలో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ కిషోరం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు సూర్య సమ్మయ్య ఆర్థిక సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ కార్తికేయ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ సూర్య సమ్మయ్య తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్తికేయ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్, ఎలైట్ క్లబ్ అధ్యక్షులు వంశీరాజు పాల్గొన్నారు. ఈరోజు ఘన్శ్యామ్ పాలకుర్తి మండలంలోని ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా గెలిచి 3 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో మేము గెలిచినప్పటి నుండి మా ప్రజల ఆరోగ్యం కోసం సర్పంచ్ గెలిస్తే రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా చూడాలని ఆలోచన చేసి మా లయన్స్ క్లబ్ మిత్రుల సహకారంతో, అదేవిధంగా డాక్టర్
దేవనంది దేవసాని శ్రీనివాసు ఎండి గారు కార్తికేయ హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆమన్కల్లో మహిళా బంధు వేడుకలు, కేసీఆర్ ఫోటోకు రాఖీలు కట్టిన మహిళలు. షేర్లింగంపల్లిలో మహిళా దినోత్సవ సంబరాలు, ఎమ్మెల్యే నివాసంలో మహిళలకు సన్మానం. కొంపల్లిలో విపరీతమైన కుక్కల బెడద, కాపాడండంటూ రోడ్డెక్కిన చిన్నారులు. జనగామలో మహిళా కార్మికులకు సత్కారం, అన్ని రంగాల్లో రాణించాలన్న ఎమ్మెల్యే. హైదర్ నగర్ లో నివాసాల మధ్య ఎస్టీపీ ప్లాన్ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.